ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున విజయవాడ వరద బాధితులకు 5,000 ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు, భీమవరం ఎంఆర్ఓ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. సేవా దృక్పథంతో విజయవాడ వరద బాధితులకు 5,000 బిర్యానీ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు పంపిణీ చేస్తున్నామని ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. వర్షాల కారణంగా విజయవాడ బుడమేరు పొంగి ఆ బుడమేరు గట్టు దిగి విజయవాడ అంతా మునిగిపోవడం దురదృష్టకరం. ఆ దురదృష్టకర సంఘటనని ప్రజలందరూ కూడా ఎంతో బాధలు పడుతున్నారు. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా ఒక ప్రణాళికగా ప్రజలందరూ శ్రేయస్సు కోరి వారి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ప్రతి సంస్థ నుంచి కూడా ఆహార పొట్లాలు పంపించమని సూచనల ప్రాయంగా చెప్పడం వల్ల అన్ని సంఘాల్లో కూడా పంపించడం జరుగుతుంది. అందులో భాగంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఈరోజు 5,000 పొట్లాలు పంపించడం జరిగింది. అలాగే ఇప్పుడు అలాగే మెడికల్ ఛాంబర్లో ఒక భాగమైన మెడికల్ వారు రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ మెడిసిన్స్ పంపించింది భీమవరం నుంచి. ఈ మెడికల్ అసోసియేషన్, డ్రగ్స్ అండ్ మెడికల్ అసోసియేషన్ వారు పంపించారు. అది కూడా ఎంతో గొప్ప విషయం. ఈ రోజున ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి 5,000 వెజిటబుల్ బిర్యానీ పొట్లాలు ప్యాక్ చేయడానికి గునుపూడి వాసవి క్లబ్ వారు, అలాగే ఆర్ఎస్ఎస్ సభ్యులు, అలాగే మా ఛాంబర్ సభ్యులు అందరూ కూడా మాకు ఎంతో అండదండలుగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే సమాధానం లేకపోతే చంద్రుడు లేకపోతే పరిసర ప్రాంతాల్లో ప్రకృతి విలయంలో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజానీకానికి ఆహార పంపిణీ నిమిత్తంగా మరి గౌరవ కలెక్టర్ గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్కి చెప్పిన విధంగా మరి ఎమ్మెల్యే గారు సూచనల ప్రకారంగా ఇవాళ సుమారుగా ఒక 5,000 ఆహార పొట్లాలని, బిర్యానీ ప్యాకెట్లని ఇక్కడ స్వయంగా మా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో తయారు చేయించి మరి పరిశుభ్రంగా ఎంతో చక్కగా ప్యాకింగ్ చేసి, ఈ ప్యాకింగ్లో కూడా ఆర్ఎస్ఎస్ వారు, వాసవి క్లబ్ వారు కూడా వీళ్ళందరూ కూడా సహకారంతో తెల్లవారుజాము నుంచి ఈ ప్యాకెట్లన్నీ కూడా ప్యాక్ చేయించి మరి ఎంఆర్ఓ గారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఇవాళ వచ్చిన వెహికల్కి 5,000 ఆహార పొట్లాలను కూడా అందజేయడం జరిగింది.